హైదరాబాద్ హెచ్ఐసిసిలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. దేశంలో ఇతర రాజకీయ పార్టీలు ఉండవద్దు అనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారని చామల ఆరోపించారు. రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈ రోజు ఉన్నాయి తప్ప బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ తీసుకొని ప్రజలలో విభేదాలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకురు తప్ప, ఎందుకంటే దానికే నిదర్శనం నిన్న సబ్జెక్ట్. భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండొద్దు. ఉంటే నాతోటి ఉండాలి, లేదంటే వాళ్లకు డెవలప్మెంట్ జరగదు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే బీజేపీకి మద్దతు ఇస్తేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదని చెప్పి నేను ఒకటే అడుగుతున్నా, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంతో తేటతెల్లమైంది ఏంటంటే ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీని ఉండనియొద్దని, ఏ పొలిటికల్ పార్టీ మీద ప్రెజర్ అయినా తీసుకొస్తారు, లేకపోతే అభివృద్ధి అంశం మీద ఇలాంటి